మనకు వివరించబడుతున్న ఇట్ ఈస్ ఎ ప్రామిస్డ్ పీపుల్ నీడ్ టు ఎక్స్పీరియన్స్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్ త్రూ రెస్టోరేషన్ అన్నది ఈ చదవబడిన జకర్యా గ్రంథంలో మనకు వివరించబడుతున్నటువంటి సందర్భం. క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఎ క్లియర్ విజన్ ఆఫ్ హోప్, నిరీక్షణ కలిగినటువంటి దర్శనం. జకర్యా గ్రంథకర్త దేవుడు తన ప్రజల పట్ల ఎంత నిబద్ధత కలిగిన వాడుగా ఉన్నాడో వివరించబడుతున్నటువంటి సందర్భం జ్ఞాపకం చేసుకుంటాను. అందుకే నేను రోషము కలిగి రౌద్రము వహించి నా ప్రజల పట్ల కార్యములు జరిగిస్తాను. నా ప్రజలు ఏ రీతిగా ఉండాలి అని అంటే, చివరి 8వ వచనంలో చివరి భాగంలో అంటాడు, ఇవి మీ జీవితంలో జరుగుతాయి. నేను రోషము కలిగి కార్యం జరిగిస్తాను, రౌద్రము వహించి మీ పట్ల కార్యములు చేస్తాను. ఎప్పుడు చేస్తాను అని అంటే, మీరు నీతి సత్యములను కలిగి ఉంటేనే అవి మీ జీవితంలో జరుగుతాయి. మనము కలిగి ఉండవలసిన లక్షణాలు ఉన్నాయి ఇక్కడ. నీతి, సత్యం, ఇవి మీరు కలిగి ఉంటేనే యూ కెన్ ఎక్స్పీరియన్స్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్. అప్పుడు దేవుని సన్నిధిని మీరు అనుభవించగలరు. దేవుని చేత పేరు పెట్టి పిలువబడినటువంటి ప్రజలుగా మీరు పిలువబడుతున్నారు. దేవుని చేత విడిపింపబడిన ప్రజలుగా మీరు పేరు పెట్టబడ్డారు. దేవుని కొరకు ప్రత్యేకింపబడిన జనాంగముగా ఈ లోకములో మీరు పిలువబడుతున్నారు. అయినప్పటికీ కూడా దేవుడంటే, దేవుని సన్నిధి అంటే భయము లేకుండా మీరు తిరుగుతున్నారు. అందుకే దేవుడి దినాన జ్ఞాపకం చేస్తా ఉన్నాడు, నేను రోషము వహించి రౌద్రము కలిగి మీ పట్ల నేను కార్యములు జరిగిస్తాను. మీరు జాగ్రత్తగా గమనించగలిగితే చదవబడిన దైవలేఖన భాగంలో 3వ వచనంలో అంటాడు, నేను సియోను వద్దకు మరలా వచ్చి యెరూషలేములో నివాసము చేతును. నేను సియోను దగ్గరకు మరలా వచ్చి యెరూషలేములో నివాసము చేతును అంటే దాని అర్థము, he just want to empty his place. తను ఎంచుకున్న, తను ఉండాలని నిశ్చయించుకున్న స్థలంలో ఆయన ఉండకుండా ఖాళీ చేసి వెళ్ళిపోయాడు. దేవుణ్ణి లేకుండా చేసేశారు, తరిమేశారు తన ప్రజలు. ఒక రకంగా మనం చూడాలి అని అంటే, దేవుడు ఏర్పాటు చేసుకున్న స్థలములో దేవుణ్ణి ఉంచకుండా చేసినటువంటి ప్రజలుగా ఆ ప్రజలు గుర్తించబడుతున్నారన్నది మనం జ్ఞాపకం చేసుకోవాలి. బికాస్ ఆఫ్ దేర్ బిహేవియర్, వారి ప్రవర్తనల ద్వారా, వారి కార్యకలాపాల ద్వారా, వారి ఆలోచనల ద్వారా, వారి కార్యాల ద్వారా దేవుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అందుకే అంటా ఉన్నాడు, నేను మరలా వచ్చి యెరూషలేములో నివాసము చేసేదని. అంటే దాని అర్థం ఏంటి? మరలా వచ్చి చేస్తానంటే అర్థం ఏంటి? ముందు ఉన్నాడు, ఉండకుండా చేశారు. ఎవరు చేశారు అని అంటే, ఎవరైతే నా పేరు పెట్టి పిలువబడ్డారో, ఎవరైతే నేను ప్రత్యేకించుకున్నానో, ఎవరైతే నేను పిలుచుకున్నానో, ఎవరినైతే నేను విడిపించుకున్నానో వారే నన్ను ఇక్కడి నుంచి పంపేశారు. ఈ దినాన మనం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. చరిత్ర కలిగినటువంటి ఆలయాలుగా, ప్రసిద్ధిగాంచినటువంటి ఆలయాలుగా పిలువబడుతున్న మందిరాల్లో ఆరాధిస్తున్న ఆరాధికులు జ్ఞాపకం చేసుకోవాలి. ఆర్ వీఆర్ విత్ గాడ్ ఆర్ నాట్ అన్నది ప్రశ్నించుకోవాలి. నిజంగా మనం దేవునితో సహవాసం చేస్తున్నామా లేదా అన్నది మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే రెస్టోరేషన్ ఆఫ్ ది గాడ్స్ ప్రజెన్స్, వీగిపోయిన దేవుని సన్నిధి మరలా తిరిగి ప్రతిష్ఠింపబడుతూ ఉన్నది. వీగిపోయిన దేవుని సన్నిధి తిరిగి మరలా అనుభవించగలిగే స్థితి దేవుడు కలిగిస్తా ఉన్నాడు. ఈ 2025వ సంవత్సరం మనకిచ్చినటువంటి ఆధిక్యత అదే. We need to restore our life and to restore the presence of God. మన జీవితాలను తిరిగి నిర్మించుకోవడమే కాకుండా వీగిపోయిన దేవుని సన్నిధిని తిరిగి మనం మన జీవితాల్లోకి ఆహ్వానించుకోవలసిన బాధ్యత మన పైన ఉన్నదని జ్ఞాపకం చేయబడతా ఉన్నాం. The promise which God has made with his people, తన ప్రజలతో దేవుడు చేసుకున్నటువంటి వాగ్దానం మనకందరికీ తెలుసు. అబ్రహాముతో వాగ్దానం చేసుకున్నటువంటి సందర్భంలో, నేను నీ సంతానమును ఇసుక రేణువుల కంటే విస్తరింపజేస్తాను. విస్తరింపజేయడమే కాకుండా అందరినీ ఆశీర్వదిస్తాను. దట్ ఈస్ వాట్ ఇస్ ప్రామిస్. He never skip out from his promise. ఆయన తన వాగ్దానం నుంచి, తన ప్రమాణం నుంచి ఆయన బయటికి పోలేదు. మనమే మన పట్ల ఆయన చేసిన వాగ్దానములలో నుండి బయటకు వస్తున్నామన్నది మనం జ్ఞాపకం చేస్తాం. అందుకే క్లియర్ విజన్ ఆఫ్ హోప్. దేవుడైతే ఖచ్చితమైన దర్శనం కలిగి ఉన్నాడు. మనమే ఖచ్చితమైన జీవిత ప్రమాణం
కలిగి లేము. రెండవది, ద రెస్టోరేషన్ ఆఫ్ గాడ్స్ పీపుల్. దేవుని ప్రజలను కూడా తిరిగి సమకూర్చేటువంటి దేవుడుగా, దేవుని ప్రజలను కూడా దేవుడు తిరిగి తన జీవితంలోకి ఆహ్వానించి నిర్ణయాత్మకంగా వారి జీవితాన్ని మలచబడేటట్టుగా కొన్ని ఉద్దేశాలు వారి జీవితాల్లో కలిగి ఉన్న దేవుడుగా ఉన్నాడని మనం జ్ఞాపకం చేసుకోవాలి. రెస్టోరేషన్ ఆఫ్ గాడ్స్ పీపుల్, రీగ్యాదరింగ్ అంటారు. మొదటిది ప్రామిస్, రెండవది రీగ్యాదరింగ్. గాడ్స్ ఇంటెన్షన్, దేవుని యొక్క ఆసక్తి ఏంటనంటే చెదరిపోయిన వారందరినీ మరలా సమకూరుస్తున్నాడు. అందుకే రెస్టోరేషన్ ఆఫ్ గాడ్స్ పీపుల్. బబులోనులో, ఐగుప్తులో బానిసత్వములో చిక్కుకొని పోయిన వారిని దేవుడు ఏం చేశాడు? తిరిగి సమకూర్చాడు. బానిసత్వములో నా పిల్లలు ఉండడం నాకు ఇష్టం లేదు. దట్ ఈస్ వాట్ ద ఇంటెన్షన్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ఆసక్తి అది. నా పిల్లలు బానిసత్వంలో ఉండడం నాకు ఇష్టం లేదు. అందుకే బానిసత్వములో నుంచి విడిపించిన దేవుడు, నడిపించిన దేవుడు. ఈ దినాన మనం ఇంకా బానిసత్వంలోనే ఉన్నాం. అనేకమైన బానిసత్వాలు, అనేకమైన అలసత్వాల చేత దేవునికి దూరం అయిపోతా ఉన్నాం. వీఆర్ నాట్ ఇంట్రెస్టింగ్ టు బీ రీగ్యాదర్డ్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్. తిరిగి దేవుని సన్నిధిలో సమకూర్చబడుటకు ఇష్టము లేని జనాంగముగా ఉన్నాం. నిజంగా మనం ఆలోచన చేయవలసినటువంటి అవసరత ఉంది. నిజంగా మనం దేవుని ఆలయంలో సమకూర్చుకునే విధంగా మన జీవితాలు, మన జీవిత ప్రయాణాలు, మన జీవితపు అలవాట్లు మనం కలిగి ఉన్నామా లేదా అన్నది మనం జ్ఞాపకం చేసుకోవలసినటువంటి ప్రశ్న. నిజంగా మనము దేవుని ద్వారా అంగీకరించబడేటువంటి జనాంగంగా ఉన్నామా లేదా అన్నది కూడా ప్రశ్నించుకోవాలి. ఊకే వచ్చాము, ఆరాధించాము, వెళ్ళామన్నది కాదు. ఆరాధిస్తున్న ఆరాధికుడిగా నీవు దేవుని చేత అంగీకరించబడుచున్నావా లేదా అన్నది కూడా నువ్వు ప్రశ్నించుకోవాలి. ఇక్కడ అంగీకరింపలేనటువంటి యోగ్యతలోనికి నెట్టివేయబడినటువంటి తన ప్రజలను దేవుడు తిరిగి మరలా సమకూర్చుకుంటున్నటువంటి సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. దే డోంట్ హ్యావ్ ఎనీ ఎబిలిటీ టు బి కాల్డ్ యాజ్ ఎ చిల్డ్రన్ ఆఫ్ గాడ్. దేవుని పిల్లలుగా పిలువబడేటువంటి సమర్థత లేనటువంటి ప్రజలు, యోగ్యత లేనటువంటి ప్రజలు. చదవబడిన దైవలేఖన భాగంలో అదే ఉంది. ఏ యోగ్యత లేకపోయినప్పటికీ నేను మీకు యోగ్యతను కలగజేశాను. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారిలో. అందుకే దేవుడి దినాన జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ద రెస్టోరేషన్ ఆఫ్ ది గాడ్స్ ప్రజెన్స్ అండ్ ద రెస్టోరేషన్ ఆఫ్ ది గాడ్స్ పీపుల్. థర్డ్ థింగ్ వీ నీడ్ టు అండర్స్టాండ్ దట్ ద రెస్టోరేషన్ ఆఫ్ గాడ్స్ బ్లెస్సింగ్. దేవుని ఆశీర్వాదములు కూడా తిరిగి మనకు సమకూర్చబడతా ఉన్నాయి. దేవుని ఆశీర్వాదాలు కూడా తిరిగి సమకూర్చబడతా ఉన్నాయి. ఎట్లా సమకూర్చబడతా ఉన్నాయంటే త్రూ డెలివరెన్స్, విడుదల ద్వారా, విమోచన ద్వారా, సహవాసము ద్వారా తిరిగి సమకూర్చబడుతున్న ఆశీర్వాదాలు. క్రీస్తునందు ప్రియమైన వారులేరా. అందుకే యెషయా గ్రంథం 2వ అధ్యాయం 1 నుంచి 5 వచనాల మధ్యలో మనం జ్ఞాపకం చేసుకుంటే, యెషయా గ్రంథం 2వ అధ్యాయం 1 నుండి 5 వచనాలు. యూదాను గుర్చియు యెరూషలేమును గుర్చియు ఆమోజు కుమారుడైన యెషయాకు దర్శనం వలన కలిగిన దేవోక్తి. ఏం కలిగిందంట నాయన? అంత్య దినములలో పర్వతముల పైన యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడిన కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. ప్రవాహం వచ్చినట్లు అండర్లైన్ చేసి పెట్టుకోండి. మేము పేరు పెట్టి పిలువబడినటువంటి జనాంగం, మేము యేసు ప్రభువును అంగీకరించిన వారం, ఆరాధించిన వారం, సందాలు కడుతున్నాం, కోత పండగలు చేస్తున్నాం, ప్రతి ఆదివారం గుడికి పోతున్నాం, మా కంటే గొప్ప క్రైస్తవులు లేరని మీరు అనుకుంటున్నారేమో. బైబిల్లో స్పష్టంగా రాయబడి ఉంది, ప్రవాహం వచ్చినట్లు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చెదరు. ఆ కాలమున జీవనంలోని ధర్మశాస్త్రము యెరూషలేము నుండి యెహోవాకు బయలు వెళ్ళును. జనములు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమును యెహోవా పర్వతమునకు మనం వెళ్ళుదాము రండి అని అందరూ వారికై వారే చెప్పుకొని మొదటి వారి కంటే కడపటి వారు, కడపటి వారి కంటే మొదటి వారే శ్రేష్ఠులు అవుతారన్న లేఖనం నెరవేర్చబడును. మనం అనుకుంటున్నామేమో మేము 133 సంవత్సరాల మందిరంలో విశ్వాసులమై ఉన్నాము, మాకు పరలోకం గ్యారంటీ అని అనుకుంటున్నారేమో.
1852 సంవత్సరంలో ఈడ క్రైస్తవ్యం ప్రారంభించబడింది, మిషనరీ వర్క్ ప్రారంభించబడింది. కాబట్టి ఈ ఊర్లో ఉన్న వాళ్ళందరూ పరలోకానికి పోతారని అనుకుంటున్నారేమో. తొక్క తీసి నారదిస్తాడు, జాగ్రత్త. బైబిల్లో స్పష్టంగా రాయబడింది, మొదటి వారు కడపటి వారగుదురు, కడపటి వారు మొదటి వారగుదురు. మా తాతలు నేతులు దాగిరి, మా అమ్మూతులు వాసన చూడండి అని అనుకుంటా ఉన్నాం. మనం అంతే, మన బతుకులంతా అంతే. చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకొని బతుకుతా ఉన్నాం. క్రీస్తునందు ప్రియమైన వారు, అందుకే గాడ్స్ పీపుల్ రెస్టోర్డ్ అండ్ లివింగ్ ఇన్ పీస్, సమాధానములో నిలవగలిగిన వారే, జీవించగలిగిన వారే దేవుని చేత విడిపింపబడినటువంటి ప్రజలు. మన జీవితంలో సమాధానము లేదు అంటే దాని అర్థం మనము దేవునితో విడిపింపబడలేదు అని అర్థం. బైబిల్ చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉంది. బైబిల్ చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉంది. వెన్ యు ఆర్ రిస్టోర్డ్ బై గాడ్, యు నీడ్ టు హ్యావ్ పీస్ ఇన్ యువర్ లైఫ్. ఒకవేళ దేవుని ద్వారా విడిపించబడి, దేవుని ద్వారా స్థిరపరచబడి ఉంటే నీ జీవితంలో సమాధానం ఉండాలి. సమాధానం లేదంటే దాని అర్థం యు డోంట్ హ్యావ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో దేవుడే లేడు, ఉన్నాడని భ్రమపడుతున్నావంతే. సమాధానము లేనటువంటి కుటుంబాలు ఎన్ని ఉన్నాయో చెప్పండి. సమాధానం ఎంతమంది, ఎన్ని కుటుంబాలు ఉన్నాయి చెప్పండి. ఏ విధమైన సమస్య లేకుండా మేము ప్రశాంతంగా ఉన్నామని చెప్పగలిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి. ఎందుకు లేము సమాధానం కంటే దానికి కారణం ఆ దేవుని ద్వారా మనం విడిపింపబడలేదు. మనకు విడుదల రాలేదు, విడుదల మనం పొందడం లేదు, పొందే అనుభవం లేదు. ఈచ్ అండ్ ఎవ్రీ మినిట్ వీఆర్ గోయింగ్ టు ఫేస్ సో మెనీ ప్రాబ్లమ్స్ ఇన్ అవర్ లైఫ్. ఎన్నో సమస్యల గుండా మనం ప్రయాణం చేస్తా ఉన్నాం. నాకు బాగలేదు బాబు, మా అమ్మకు బాగలేదు బాబు, మా నాయనకు బాగలేదు బాబు, మా అక్కకు బాగలేదు బాబు, మా యొక్క పిల్లోళ్ళకు బాగలేదు బాబు, మా అన్న పిల్లోళ్ళకు బాగలేదు బాబు. వై దీస్ ఆర్ ఆల్ ద ప్రాబ్లమ్స్ విచ్ యు ఆర్ ఫేస్డ్. ఎందుకు నీ సమస్యలని ఎదుర్కొంటున్నావు? కారణం ఏంటి? యు ఆర్ నాట్ విత్ గాడ్. దేవునితో లేవు నువ్వు. ఆరోగ్య సమస్యలన్నీ కూడా దేవునితో లేకుండానే వస్తాయా బాబు? ఒక్కసారి ఆలోచన చేసుకో, మనం దేవునికి వ్యతిరేకంగా ఏమైనా చేస్తున్నామా? బైబిల్లో జకర్యా గ్రంథంలో అందుకే రాయబడి ఉంది, నేను రోషము వహించి రౌద్రము కలిగిన వాడై నేను నా ప్రజల పట్ల, నా పిల్లల పట్ల నేను కార్యములు చేస్తానని వాగ్దానం చేసినటువంటి దేవుడు ఎందుకు నీ జీవితంలో చేయడం లేదు? గాడ్స్ ఇంటెన్షన్ ఇస్ వెరీ క్లియర్. నా పేరు పెట్టి పిలువబడిన ప్రజలు, నా ద్వారా రక్షింపబడిన ప్రజలు, నేను రక్షణనిచ్చినటువంటి పిల్లలు, వారి పట్ల నేను కార్యాలు ఖచ్చితంగా చేస్తాను. ఇస్ ఇంటెన్షన్ ఇస్ వెరీ క్లియర్. దేవుని యొద్ద నుండి వచ్చేటువంటి సమాధానం చాలా క్లియర్ గా ఉంది. నా పేరు పెట్టబడినటువంటి ప్రజలు, నేను విడిపించిన ప్రజలు, వారి పట్ల నేను కార్యాలు చేస్తాను. మామూలుగా చేయడంట కార్యాలు కూడా, రోషము కలిగి చేస్తాను, రౌద్రము కలిగి చేస్తాను. ఎందుకంటే ఆయన రోషము కలిగినటువంటి దేవుడు. ఆయన పిల్లలు ఆకలి కొని ఉండుట, ఆయన పిల్లలు సమాధానము లేక ఉండుట చూసి తట్టుకునేటువంటి దేవుడు కాదు ఆయన. క్రీస్తునందు ప్రియమైన వారలరా, ఇది నా అదే దేవుడు అందుకే మాట్లాడుతూ ఉన్నాడు, ద రెస్టోరేషన్ ఆఫ్ గాడ్స్ బ్లెస్సింగ్. దేవుని ఆశీర్వాదాలు కూడా మన జీవితంలో రెస్టోర్ చేయబడాలి అని అంటే మనము ఖచ్చితంగా దేవుని పిల్లలముగా రూపాంతరం చెందాలి. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 31వ వచనంలో ఇంకొక అద్భుతమైన మాట మన కొరకు రాయబడింది. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 31వ వచనం, ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి. ఇదే యెహోవా వాక్కు. ఎ బ్యూటిఫుల్ వర్డ్స్. క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి. ఎ న్యూ కవెనెంట్. కొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి. యూదా వారితోనూ ఇశ్రాయేలు ప్రజలతోనూ, అంటే ఆయన పేరు పెట్టి పిలుచుకున్న ప్రజలతో he just want to made a new covenant, నూతన నిబంధన, క్రొత్త నిబంధన. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ప్రామిస్ ఆఫ్ ఎ న్యూ కవెనెంట్, ప్రామిస్ ఆఫ్ ఎ న్యూ కవెనెంట్ అండ్ రెస్టోరేషన్ ఆఫ్ గాడ్స్ పీపుల్.
ఈ నూతన నిబంధన ద్వారా తన ప్రజలను దేవుడు మరలా తిరిగి సమకూర్చుకుంటున్నాడు. బ్యూటిఫుల్ సాంగ్ ఇస్ దేర్. అందరికి తెలిసిన పాటనే అనుకుంటా, నాకు తెలిసి. యెహోవా ఈరే, యెహోవా ఈరే, సమకూర్చువారు మీరే, మాకు సమకూర్చువారు మీరే, మాకు సమకూర్చువారు మీరే. హల్లెలూయా హల్లెలూయా నీకే ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా నీకే ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా నీకే ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా నీకే ఆరాధన, సమకూర్చువానికే ఆరాధన, మాకు సమకూర్చువానికే ఆరాధన. యెహోవా ఈరే, యెహోవా ఈరే, సమకూర్చువారు మీరే, మాకు సమకూర్చువారు మీరే, మాకు సమకూర్చువారు మీరే. ముదిమి వయస్సులో గర్భము తెరచితివే, బహుమానం నే తిరిగి బలిగా కోరితివే. ముదిమి వయస్సులో గర్భము తెరచితివే, బహుమానం నే తిరిగి బలిగా కోరితివే. అబ్రహాంకు సమకూర్చిన యెహోవా ఈరే, అబ్రహాంకు సమకూర్చిన యెహోవా ఈరే, సమకూర్చువానికే ఆరాధన, మాకు సమకూర్చువానికే ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా నీకే ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా నీకే ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా నీకే ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా ఆరాధన, సమకూర్చువా ఆరాధన, మాకు సమకూర్చువానికే ఆరాధన. సమకూర్చేవాడున్నాడు, సమకూర్చుకునేవాడు లేడు. సమస్య అదే. సమకూర్చేవాడున్నాడు, సమకూర్చుకునేవాడే లేడు. అబ్రాహాముకు సమకూర్చిన దేవుడు మనకు సమకూర్చాడా? అబ్రాహాముకు సమకూర్చాడు. ఎందుకు సమకూర్చాడు? అబ్రాహాము నమ్మకంగా ఉన్నాడు. హీ నెవర్ స్కిప్ అవుట్ ఫ్రమ్ ద వే. ఆయన మార్గంలో నుంచి పక్కకు జరగలే. మనమే ఈ లోకమనే వలయములో చిక్కుకొని దేవుడనే ప్రేమను అర్థం చేసుకోలేకపోతున్నాము. క్రీస్తునందు ప్రియమైన వారరా, గాడ్స్ ప్రామిస్, ద ప్రామిస్ ఆఫ్ ఎ న్యూ కవనెంట్, నూతన నిబంధన, క్రొత్త నిబంధన, తన పిల్లలను క్రొత్త నిబంధనకు వారసులుగా చేస్తా అన్నాడు దేవుడు. వీఆర్ నాట్ రెడీ టు రిసీవ్ దట్ బ్లెస్సింగ్. ఆశీర్వాదాన్ని పొందడానికి మనం సిద్ధంగా లేదు. ప్రాబ్లం అంతా ఎక్కడొస్తుందని అంటే యాక్సెప్టెన్స్ లేదు, అంగీకారం లేదు. మన జీవితంలో అంగీకరించడం లేదు. దేవుని దేన్ని కూడా అంగీకరించలేదు. మన తప్పులు మనం అంగీకరించాం, దేవుణ్ణి అంగీకరించాం, దేవుని ఆలయాన్ని అంగీకరించాం. దేన్ని అంగీకరిస్తాం మనం? మన తప్పులు ఎప్పుడైనా అంగీకరించామా? తప్పు చేసిన తర్వాత క్షమాపణ చెప్పాలా దేవుని దగ్గర? ఎప్పుడైనా చెప్పామా? ఎప్పుడైనా చెప్పామా దేవునికి క్షమాపణ? క్షమాపణ చెప్పకుండా రొమ్మిరుసుకొని మరి దేవాలయంలో కూర్చుకుంటాం. మనకేముండాలా? క్షమాపణ చెప్పడం లేదంటే మనకేముందని అర్థం, మనకేం లేదని అర్థం. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. పౌలు చెప్పిన మాట నేను చెప్తా ఉన్నా. పౌలు చెప్పినాడు అప్పుడు, వారు సిగ్గు లేని వారై
ఉన్నారు. ఇప్పుడు మనకు కూడా ఏం లేదు, సిగ్గు లేకుండా దేవాలయంలో కూర్చుంటున్నాం. వితౌట్ యాక్సెప్టింగ్ అవర్ సిన్స్, మన పాపాలు ఒప్పుకోకుండా దేవుని సన్నిధిలో ధైర్యంగా కూర్చుంటా ఉన్నాం. ఎందుకు మనం ఆశీర్వదింపబడడం లేదు? కారణం ఎందుకంటే ఇదే, వీఆర్ నాట్ యాక్సెప్టింగ్ హిస్ అథారిటీ. ఆయన అధికారాన్ని ఒప్పుకోవడం లేదు. వీఆర్ నాట్ బీయింగ్ అ న్యూ కవెనెంట్ పీపుల్. నూతన నిబంధన జనాంగముగా మనము జీవించడం లేదు. మూడవది, యెహెజ్కేలు గ్రంథంలో రాయబడినటువంటి మాట 37వ అధ్యాయం, ఇంటికి పోయిన తర్వాత చదువుకోండి. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం. ఇదంతా కూడా ఎముకల లోయ గురించినటువంటి వివరణ మనం చూస్తాం. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం మీరు జ్ఞాపకం చేసుకోగలిగితే 37వ అధ్యాయం 1వ వచనం 1, 2 వచనాలు ఒకటి చదవండి అమ్మా. యెహెజ్కేలు 37, 1, 2 వచనాలు. యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపెను. ఎముకలు అనేకములు ఆ లోయలో కనబడెను, అవి కేవలము ఎండిపోయినవి. ఎముకలు ఎట్టున్నాయంట? ఎండిపోయినాయంట. మనం కూడా పాట పాడతాం కదా, ఎండిన ఎముకలన్నీ తిరిగి జీవింపజేయుమయా, ఎండిన ఎముకలన్నీ తిరిగి జీవింపజేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. హూ ఇస్ ద లైఫ్ గివర్? జీవమునిచ్చేవాడెవరు? జీవమునిచ్చేవాడెవరు? మనమేమనుకుంటాం, మనలో జీవం ఉందంటే దాని అర్థం ఎవరు? దేవుడు. కానీ మనమేమనుకుంటాం, మా నాయన పుట్టించినాడు నన్ను ఈ లోకంలో. ఎవరు పుట్టించినారు? మా నాయన పుట్టించినాడు, మా అమ్మ పుట్టించింది. యువర్ మదర్ అండ్ ఫాదర్ విల్ బి ద ఇన్స్ట్రుమెంట్స్ టు బి హియర్. నువ్వు ఇక్కడ ఉండడానికి మీ అమ్మ మీ నాన్న కేవలం సాధనాలు మాత్రమే. చదవబడిన దైవలేఖన భాగంలో, సువార్త పాఠ్య భాగంలో యేసుక్రీస్తు ప్రభుల వారు అంటారు, ఏమంటారు? అమ్మా, నాతో నీకేమి పని? నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని నీకు తెలియదా? క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, తల్లిదండ్రులు పిల్లలు ఏమైపోతున్నారు ఇప్పుడు? తల్లిదండ్రులు పిల్లల కోసము, పిల్లలు తల్లిదండ్రుల కోసం కష్టపడుతున్నారు. ఎవరి కోసం చదువుతున్నావు అని పిల్లల్ని అడిగితే ఏమంటారో తెలుసా? మా కోసం చదువుతున్నారు అని ఏమంటారు? మా అమ్మ మా నాయన కోసం చదువుతుండ. ఎవరు చదివితే ఎవరి భవిష్యత్తు బాగుంటుంది? పిల్లలు ఏమంటారు? మా అమ్మ మా నాయన కోసం చదువుతుండ. తల్లిదండ్రులు ఏమంటారు? మా పిల్లల కోసం చదివిస్తా ఉన్నాం. వాళ్ళ కోసం ఎవరు ఆలోచన చేయడం లే. పిల్లల కోసం తల్లిదండ్రులు, తల్లిదండ్రుల కోసం పిల్లలు ఆలోచన చేస్తున్నారు తప్ప తల్లిదండ్రులు పిల్లలు కలిసి మనల్ని పంపిన దేవుని కోసం ఆలోచన చేయాలని ఎవరు ఆలోచన చేయాలి? సువార్త పాఠ్య భాగం ఊకే చదువుకోలే. ఈరోజు మనం we need to do our duty with an integrity, discipline, determination, with hard work. ఇవి లేవు క్రైస్తవుల జీవితంలో, లేవు పిల్లల జీవితంలో, లేవు తల్లిదండ్రుల జీవితం అంతకంటే లేదు. వితౌట్ డిటర్మినేషన్, వితౌట్ హార్డ్ వర్క్ we need to teach to our children. కష్టపడకుండా, కష్టం చేయకుండా, ఒక నిబద్ధత లేకుండా మన పిల్లలకు బోధించాలని ఆశపడతా ఉన్నాం. బైబిల్లో స్పష్టంగా రాయబడి ఉంది, బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము. నేర్పాలంటే ఏం చేయాలా? మొదట మనం నేర్చుకోవాలి. నేర్చుకోకుండా నేర్పిస్తా ఉన్నాం. మనము తాగుతా మన పిల్లల్ని ఏమంటాం? తాగాకు అంటాం. మనం సిగరెట్లు తాగుతా మన పిల్లలకి ఏం చేద్దాం? సిగరెట్లు తాగాకురా అంటాం. మనం అదేదో వేసుకుంటా, పన్న సందులో వేసుకుంటారు, అది వేసుకుంటా పిల్లల్ని ఏమంటాం? వేసుకోవాకురా అంటాం. మొదట మనం ఏం చేయాలా?
మనం మానుకొని మన పిల్లలకు మానుకోమని చెప్పాలా? మనం మానుకోం. మనం చేయాలా, మన పిల్లలు మాత్రం చేయకూడదు. ఇది ఎక్కడి న్యాయం? దేర్ ఇస్ నో డిటర్మినేషన్. నిబద్ధత లేదు, నిబద్ధత లేదు. తల్లిదండ్రులకు లేదు, పిల్లలకు కూడా లేదు. చిల్డ్రన్ ఆర్ అడిక్టెడ్ టు మొబైల్స్, అందరికీ తెలుసు. పిల్లలు మొబైల్స్కి అడిక్ట్ అయిపోయినారని అందరికీ తెలుసు. పిల్లలు ఏడు పాటుకోవాలంటే ఏం చేయాలా, ఏడు పాపాలంటే ఏం చేయాలా? మొబైల్ ఇవ్వాలి. కూపబట్టి సంపు తీసుకుంటారా పిల్లలు మొబైలు? వాడు మర్యాదకు అన్నం తినాలంటే ఏం చేయాలా? మొబైల్ ఇవ్వాలా? బాబు నీకు పిల్లలు పుట్టలేదా, నీ పిల్లలకు మొబైల్ ఇవ్వలేదా? మా పిల్లల్ని అడగండి. విదౌట్ అవర్ పర్మిషన్, మా పర్మిషన్ లేకుండా మా పిల్లలు మా మొబైల్ కూడా ముట్టుకోరు. చిన్నప్పుడు ఇవ్వలేదా బాబు అంటే, చిన్నప్పుడు వాళ్ళు పుట్టినప్పుడు మా చేతుల్లో మొబైల్లే లేవు. నా చేతిలోకి మొబైల్ వచ్చేటప్పటికి నేను మొబైల్ వాడడం మొదలుపెట్టింది 2009. అప్పటికి నాకు 2 పిల్లలు పుట్టేసినారు. 2009లో మళ్ళీ మీ మాదిరి ఇప్పుడు స్మార్ట్ ఫోన్లు కాదు నేను అప్పుడు వాడింది, చిన్న మొబైల్ వాడినా. అంటిల్ 2012 అప్పటికి నాకు 3 పిల్లలు పుట్టేసినారు. 2012లో నేను ఫస్ట్ టచ్ మొబైల్ కొనుక్కున్నాను. ఇప్పుడు సంవత్సరం పిల్లోనికి ఒక మొబైల్ ఉంటుంది ఇంట్లో. ఎందుకంటే పిల్లోడు ఏడుస్తున్నాడు బాబు, ఏడ్చకుండా ఉండాలంటే ఏం చేయాలా? మొబైల్ పెట్టాలి. ఎవరు చెడపకొడుతున్నారు చెప్పండి? పిల్లలు చెడిపోయినారా, మనం చెడపకొడుతున్నామా? అందుకే చెప్తా ఉన్నాను, మనము నేర్చుకోలేదు కాబట్టి మన పిల్లలకు నేర్పడం లేదు. క్రీస్తునందు ప్రియమైన వారు, అందుకే ఈ రెస్టోరేషన్ ఆఫ్ ఇస్రాయేల్ తిరిగి చేర్చబడిన విధానంలో మీరు జ్ఞాపకం చేసుకుంటే, ఎండిన వారి జీవితాలు తిరిగి జీవింపబడ్డాయి. ఎండిపోయిన ఎముకలు తిరిగి జీవాన్ని సంతరించుకున్నాయి. అంటే పాడైపోయిన వారి జీవితాలు తిరిగి కట్టబడ్డాయి. ఇది నా దేవుడు అదే మనకు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. గాడ్ ఇంటెన్షన్ వాజ్ వెరీ క్లియర్. హీ వాంట్ టు రెస్టోర్ ది ప్రామిస్ అండ్ ద పీపుల్ అండ్ ద బ్లెస్సింగ్. God wants to restore His presence and the people and the blessing. We are not ready. ప్రజలుగా మనం సిద్ధంగా లేం, ఆశీర్వాదాలు పొందడానికి సిద్ధంగా లేం, దేవుని సన్నిధిని అనుభవించడానికి సిద్ధంగా లేం. We need to prepare well. నిజంగా సిద్ధపడి ప్రభు సన్నిధిలో నిలబడాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. ఇది నా దేవుడు అదే జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళరా, we need to have that vision with hope. ఆ దర్శనం మనకు ఉండాలి, ఆ దర్శనం మనకు ఉండాలి. నా తండ్రి రాజ్య వారసునిగా నేను జీవించాలి. మనం అనుకుంటా ఉంటాం, మా అమ్మ మా నాయన సంపాదించిన ఆ ఆస్తి నాకు కావాలని కొట్లాడతామే. ప్రభు ఇచ్చినటువంటి హక్కు, ప్రభు ఇచ్చినటువంటి ఆస్తి, ప్రభు మన కొరకు సిద్ధపరిచినటువంటి గొప్ప స్థితి మనం ఎందుకు సంపాదించలేకపోతున్నాం? నిజాన దేవుడు అదే మనల్ని ప్రశ్నిస్తా ఉన్నాడు. యూ నీడ్ టు హ్యావ్ ద క్లియర్ విజన్ విత్ హోప్. రెండవది, చదవబడినటువంటి పత్రికా పాఠ్యభాగాన్ని చూడగలిగితే రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1 నుంచి 5 వచనాల మధ్యలో ఏ లైఫ్ ఆఫ్ వర్షిప్, ఆరాధించే జీవితం. ఆరాధించే జీవితం ఎట్లా ఆరాధించాలన్నది ఇక్కడ రాయబడింది. కాబట్టి సహోదరులారా, 12వ అధ్యాయం 1 నుంచి 5 వచనాల్లో మొదటి వచనం చూద్దాం. పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా ఎవరి శరీరములను? మీ శరీరములను ఎవరికి సమర్పించాలా? ఆయనకు సమర్పించుకొనునని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాము. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఏం సమర్పించాలా దేవునికి? ఏం అర్పించాలా దేవునికి? మనమేం అర్పిస్తాం? మనకు ఒక రకంగా చెప్పాలనంటే, బుద్ధి లేదో, ఇంకొకటి లేదో, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. అవి మీరు ఏమన్నా పెట్టుకోండి. మనం నిస్సిగ్గుగా మాట్లాడతాం. ఆదివారం గుడికి రావడం లేదా,
కానుకేయడం లేదా, సందాలు కట్టడం లేదా, కోత పండుగలు చేయడం లేదా, దశమ భాగాలు ఇవ్వడం లేదా? దేనికి బాబు మమ్మల్ని పక్కన పెడతారు? మమ్మల్ని పక్కన పెట్టడానికి మీకు ఎక్కడుంది బాబు హక్కు? డబ్బులు ఇస్తే దేవుని రాజ్యంలో, ఆలయంలో వారసులం కాలేం. డబ్బులతో దేవుని సన్నిధిని కొనలేం. మనం అందరం ఆలోచించేది అదే. మనలో ఉన్నటువంటి చెడ్డ స్వభావం అదే. డబ్బులు ఇస్తే పని జరిగిపోతుంది అన్నటువంటి ఆలోచనలు అందరూ ఉన్నారు. జాగ్రత్త సుమా. మనీ విల్ నెవర్ హ్యాస్ మ్యాటర్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిలో డబ్బుకు విలువ లేదు. బైబిల్లో స్పష్టంగా రాయబడింది, సజీవయాగముగా మనల్ని మనము దేవునికి సమర్పించుకోవాలి. సజీవయాగముగా మనల్ని మనం దేవునికి సమర్పించుకోకుండా నేను కానుకేసిన, దశమ భాగం వేసిన, పండగలు చేస్తుండా, కోత పండగ చేస్తుండా, అది చేస్తుండా, ఇది చేస్తుండా, ఈడిచి కొడితే ఏడిచి నిద్రపోతావు. నో యూజ్. మనీ విల్ నెవర్ సేవ్ యూ. డబ్బు నిన్ను రక్షించదు. నువ్వు ఇచ్చే అర్పణ నిన్ను రక్షించదు. నిన్ను రక్షించేది ఒక్కటే, సజీవ యాగముగా నీవు నీ దేవునికి సమర్పించుకోవాలి. నీ దేవునికి నిన్ను నీవు సమర్పించుకోకుండా ఏది అర్పించినా అది వ్యర్థం. మా వాళ్ళు అనుకుంటుంటారు, మన వాళ్ళంతా పాపం మేము రోజంతా గుళ్ళోనే ఉంటాం బాబు, అంతకంటే గొప్ప అర్పణ కావాలనా కదా? రోజంతా గుళ్ళోనే ఉంటాం బాబు, అంతకంటే గొప్ప అర్పణ కావాలనా? నాకు మన ఊరు నుంచి గురువులై అయినటువంటి సువార్త బాబు గారు ఒక మాట చెప్పేవాడు. మేము యవనస్తులుగా ఉన్నప్పుడు గుడిలో ఉన్నాము అని అంటే గడ్డి పీకడమో, పేపర్లు ఏరడమో, శుభ్రం చేయడమో తప్ప వేరే విషయానికి మేము గుళ్ళో ఉండేటోళ్ళం కాదు బాబు అని చెప్పాడు. మన వాళ్ళు కూడా పాపం గుళ్ళోనే ఉంటున్నారు, రోత చేయడానికి ఉంటున్నారు. మన వాళ్ళు కూడా ఉంటున్నారు, లేరని నేను చెప్పడంలా. మన వాళ్ళు కూడా ఉంటున్నారు. ఏం చేస్తున్నారో మీకు మీరే ప్రశ్నించుకోవాలి. క్లీన్లీనెస్ ఫస్ట్, గాడ్లీనెస్ నెక్స్ట్ అని అంటారు. దేవాలయం ఎప్పుడు ఎట్లుండాలనంటే అద్దం ఉన్నట్టు ఉండాలి. మనం ఏం చేస్తున్నాం? దిబ్బ ఉన్నట్టుంది, దిబ్బ. మన ఇంటికాడికి ఎవరన్నా వచ్చి కూర్చొని టీలు తాగి గ్లాసులు పడేసిపోతే ఎటుంటుంది మన ఇంటికాడ? మనకెటుంటుంది? నేను మిమ్మల్ని ఎవరిని ఇబ్బంది పెట్టడానికి మాట్లాడడం లేదు, ఒక్కసారి ఆలోచన చేయండి. మన ఇల్లు ఎంత శుభ్రంగా ఉంచుకుంటామో దేవాలయం కూడా అంతే శుభ్రంగా ఉంచుకోవాలి. దేవాలయాన్ని గుర్తుపెట్టుకోండి, దేవాలయాన్ని పాడు చేసిన వాడిని నేను పాడు చేస్తాను. జాగ్రత్త. మీరు పాడు చేయడం అంటే ఇంకొకటి అనుకుంటున్నారేమో. ప్రతి చిన్న విషయం కూడా ఇట్ విల్ బి ఆన్ కౌంట్. దేవుడు లెక్క పెడతా ఉంటాడు. జాగ్రత్త సుమా. ఏ లైఫ్ ఆఫ్ వర్షిప్. దేవుణ్ణి ఆరాధించడం అంటే ఏంటి? సజీవయాగముగా మనల్ని మనం సమర్పించుకోవడం. దేవునికి సమర్పించుకున్న తర్వాత దేవుని పట్ల, ఆలయం పట్ల మనకేముంటది? శ్రద్ధ ఉంటది. శ్రద్ధ లేదు అంటే దాని అర్థం మనం దేవుణ్ణి ఆరాధించడం లేదు, దేవుని శుద్ధ రక్షకునిగా అంగీకరించలేదు, దేవుని బిడ్డలుగా మనం మార్చబడలేదు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళు ఆలోచన చేయండి. God has given you a beautiful call to be his child. వారి పిల్లలుగా ఉండడానికి దేవుడు మనకు ఒక మంచి పిలుపు ఇచ్చాడు. ఆ పిలుపుకు లోబడి జీవించడం మనకు దేవుడిచ్చిన వరం. అది పోగొట్టుకుంటే ఎట్టా? గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, నాకు ఈ ఊర్లో ఎవరు శత్రువులు లేరు, ఈ ఊర్లో నాకు ఎవరు బంధువులు కూడా లేరు. పని చేయడానికి వచ్చినా, పని చేసినా వెళ్ళిపోతారు. ఒకళ్ళతో శత్రుత్వం పెంచుకోవాల్సిన అవసరం లేదు, ఇంకొకళ్ళతో మిత్రుత్వం పెంచుకోవాల్సిన అవసరం అంతకంటే లేదు. ఐఎమ్ జస్ట్ ఎ పాసింగ్ క్లౌడ్. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటనంటే, లెక్క అప్పచెప్పవలసింది నీ జీవితానికి నువ్వే. నా దేవుడు నన్ను ప్రేమించాడు, నేను అందరినీ ప్రేమిస్తాను. ప్రేమను అర్థం చేసుకున్న వాళ్ళు నాతో ఉంటారు,
అర్థం చేసుకున్నాడు నాతో పాటు నాకంటే దూరంగా వెళ్ళిపోతాడు, అంతే. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళు గుర్తుపెట్టుకోండి, ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఇస్ నాట్ పర్మనెంట్ ఇన్ ద వరల్డ్. ఈ లోకంలో ఎవ్వరూ శాశ్వతం కాదు. ఈ ఊరు మనది కాదు, ఈ ఊరు కూడా చాలా మందిది కాదు. ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ బ్రతుకుతున్నాము, అందరికీ తెలుసు. కానీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇది చరిత్ర కలిగిన మందిరం, మహత్తు కలిగిన మందిరం. గుత్తి నుంచి 2 సార్లు వచ్చినారు. ఫస్ట్ వీక్ లోనే 2 సార్లు వచ్చినారు ఒక ఫ్యామిలీ గుత్తి నుంచి. ఆ పెద్ద ఆయన రైల్వేలో విఆర్సీ తీసుకున్నాడు, వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నాడు. వాళ్ళ భార్య కూడా టీచర్ గా వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుంది. ఇద్దరు విఆర్సీ తీసుకొని దేవుని పరిచర్య చేస్తున్నారు, సపరేట్ మినిస్ట్రీ పెట్టుకొని. ఎక్కడో మినిస్ట్రీ చేస్తూ వీడికి వస్తా అంటే, నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు అడిగిన వాళ్ళని, మీరు ఇది సంవత్సరంలో ఇది 3వసారి రావడం, ఎందుకు రెగ్యులర్గా వస్తున్నారని అంటే, అప్పుడు వాళ్ళ భార్య అంటా ఉంది, మేబీ అరౌండ్ 62 ఇయర్స్ పైన ఉంది ఆమె వయసు. ఆమె అంటా ఉంది, బాబు గారు, ఈ మందిరం గురించి చాలా మందికి తెలుసో తెలీదో, ఈడ ప్రార్థన చేసుకొని పోయిన ప్రతి పని నా జీవితంలో నెరవేరింది బాబు గారు. వీడికి వచ్చేదే నా జీవితంలో ఏమైనా కార్యం జరగాలనంటే వీడికి వచ్చి ప్రార్థన చేసుకొని పోతా. ప్రార్థన చేసుకొని పోతే నా జీవితంలో అద్భుతం జరుగుతుంది బాబు, అందుకే వీడికి వస్తాం. ఈ వయసులో కూడా ఆయనే డ్రైవింగ్ చేసుకొని వస్తాడు. డ్రైవర్ కూడా లేడు ఆయన, ఆ ముసలాయన ఆయనే డ్రైవింగ్ చేసుకొని వస్తాడు. ఈ మందిరానికి ఉన్న మహిమ బయటోళ్ళకి తెలిసింది, మనకు మాత్రం తెలియలే. వీఆర్ యూజింగ్ దిస్ చర్చ్ యాజ్ అ డస్ట్బిన్. సిగ్గుండాలి. వేరే వాళ్లకు దీని మహిమ తెలిసింది, దీని మహిమ మనోళ్ళకు మాత్రం తెలియడం లేదు. ఆలోచన చేసుకోండి. దేవుడు అంతటా చేయడా బాబు అద్భుతాలు? ఈ మందిరంలో చేస్తాడని అంటే, ఈ మందిరంలో చేస్తాడని కూడా నేను చెప్పను. నువ్వు ఆసక్తి కలిగి ఉంటే, నువ్వు జీవితంలో కార్యం జరగాలంటే, ఏడ మోకాళ్ళంగి ప్రార్థన చేసినా కూడా అద్భుతం చేస్తాడు దేవుడు. కానీ మొట్టమొదటి మందిరం కాబట్టి అందరికీ దీని మీద ఆశ. వాళ్ళ అబ్బ అనుకుంటా, ఆ ముసలాయన వాళ్ళ అబ్బనో నాయననో గోన ఏలియా అంట, ఆయన ముత్యాలపల్లిలో చదువుకున్నాడంట. ఆయన మనమడో ఆయన కొడుకో, తాత అంటే మనమడు, ఆయన తాత, ఆయన పేరు మనోహర్, వాళ్ళ తాత పేరు గోన ఏలియా. ముత్యాలపల్లి హాస్టల్ నుండి చదువుకున్నాడంట. వాళ్ళ తాత ఎప్పుడు చెప్పేవాడంట, నాయనా ఆ మందిరము చాలా గొప్పది నాయనా అని. ఉద్యోగం వచ్చిన తర్వాత వచ్చాడట, పెళ్లి చేసుకున్న తర్వాత వచ్చాడట, రిటైర్ అయిన తర్వాత కూడా ఇప్పటికీ వస్తూనే ఉన్నాడట. ఏది అవసరం ఉందో వచ్చి ప్రార్థన చేసుకొని, ఖచ్చితంగా ప్రార్థన చేసుకుంటే జరుగుతుంది బాబు గారు, అది మా నమ్మకం అని చెప్తా ఉన్నారు. మన ఊళ్ళకు లేదు ఆ నమ్మకం, మన ఊళ్ళకు ఆ నమ్మకం లేదు. ఆలోచన చేసుకోండి. వాళ్ళని ఆశీర్వదించిన దేవుడు, వాళ్ళ ప్రార్థనలు విన్న దేవుడు మన ప్రార్థనలు ఎందుకు విన్నాడు? అప్పుడు అబ్రాహామును ఆశీర్వదించిన దేవుడు ఇప్పుడు మనల్ని ఎందుకు ఆశీర్వదించాడు? ఆలోచన చేసుకుందాం. అందుకే ద కాల్ ఈస్ వెరీ క్లియర్, వీఆర్ నాట్ అక్సెప్టింగ్, దట్స్ ఆల్. ఆయన పిలుపు చాలా స్పష్టంగా కనపడతా ఉంది, మనమే అంగీకరించలేకపోతా ఉన్నాం. కీర్తనల గ్రంథంలో 51వ సంకీర్తన 17వ వచనంలో రాయబడినటువంటి మాట మీరు ఒకసారి చూడగలిగితే, అక్కడ కూడా రాయబడినటువంటి మాట చూడండి. సరెండరింగ్ అవర్ లైఫ్స్ టు గాడ్ అన్నటువంటి మాట చదువునైనా. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలి. ఈ లోకంలో అనేకమైన అర్పణలు మనం అర్పిస్తాం. బలులంట, దహన బలులంట, సజీవ యాగాలంట, ఏంటేంటో అర్పిస్తాం. అవన్నీ దేవుడు అంగీకరించంట. విరిగి నలిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలి. దేవునికి ఇష్టమైన అర్పణ ఏదంట? మన మనసు విరగాలంట, నలగాలంట. అదే దేవునికి ఇష్టమైనటువంటి బలి. మనది విరగదు, నలగదు. వేరే వాళ్ళని మాత్రం, వేరే వాళ్ళ మనసును ఇరగొడతాం, వేరే వాళ్ళ మనసును నలగొడతాం. మనం బాగుంటే చాలు, వేరే వాడు నాశనం అయిపోయినా పర్వాలేదు, అది మన జీవితం. గుర్తుపెట్టుకోండి, ఒకరి నాశనాన్ని కోరుకుంటున్నామని అంటే మన నాశనాన్ని మనం కోరుకుంటున్నట్టు లెక్క, అంతే. చెడపకురా తెలుసు కదా అందరికీ సామెతలు, నేను కొత్తగా చెప్పాల్సిన పనిలే. మనం చెడప కొట్టాలంటే ఎవరు చెడిపోతారు? మనమే చెడిపోతాం.
క్రీస్తునందు ప్రియమైన వాళ్ళు. అందుకే సజీవ యాగముగా దేవునికి మనల్ని మనం సమర్పించుకోవాలి. గుర్తుపెట్టుకోండి. రెండవది, సామెతల గ్రంథంలో కూడా 3వ అధ్యాయం 5-6 వచనాల్లో రాయబడినటువంటి మాట మీరు కూడా జ్ఞాపకం చేసుకోగలిగితే, ద ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద మైండ్, మనసును మార్చుకోవాలంట. జీవితాలు మార్చుకున్న తర్వాత సరిపోదు, జీవితాలు ఒక్కటి మార్చుకుంటే సరిపోదంట. ఏం మార్చుకోవాలంట? మనసును కూడా మార్చుకోవాలంట. మనసు ఆ దేవునిపై కేంద్రీకృతము కాగలిగితేనే మన జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం నుంచి 5వ వచనం వరకు మనం చూడగలిగితే ద గాడ్స్ గ్రేట్నెస్, దేవుని యొక్క గొప్పదనం అక్కడ వివరించబడుతుంది. ఇంటికి పోయిన తర్వాత చదువుకుని టైం లేదు కాబట్టి, క్రీస్తునందు ప్రియమైనటువంటి వారరా, దేవుడు ఎప్పుడు గొప్పవాడుగా ఉన్నాడు, మనల్ని ఎప్పుడు గొప్పవారిగా చేయాలని ఆశపడతా ఉన్నాడు. కానీ మనమే ఆ గొప్పవారిగా అవ్వటానికి యోగ్యతను సంపాదించుకోవడం లేదు. అంతే. God's greatness is there. God want to be a great people in the world, but we are not up to the mark. That's all. ఆయన గొప్పవారిగా చేయాలని ఇష్టపడుతున్నాడు, కానీ గొప్పవారిగా చేయబడడానికి మనలో యోగ్యత లేదు. మనలో యోగ్యత లేదు. అందుకే దేవుడి దినాన మనతో మాట్లాడుతున్నాడు. యోగ్యతను సంపాదించుకుందాం. అయోగ్యత సంపాదన కొరకు స్వార్థ పాఠ్యభాగంలో వివరించబడింది. తల్లిదండ్రులు పాపం కుమారుని కోసం పరిగెత్తుకుంటూ తిరుగుతా ఉన్నారు. ఎరుషలేమునకు వచ్చిన రిజర్వ్ వెనక్కిపోతా ఉంటే కుమారుడు లేడు. మళ్ళా పరిగెత్తుకుంటూ వచ్చింది తండ్రి పరిగెత్తుకుంటూ వచ్చి, నేను మీ నాయన ఎంత బాధపడుతున్నామో తెలుసా నాయన, నువ్వు కనపడకపోయేటప్పటికి మాకు గుండెల్లో పానం పోయింది నాయన అని అంటే ఏమన్నాడు యేసు ప్రభు? మీరు ఎందుకు నన్ను ఎతుకులాడుతున్నారు? నేను నా తండ్రి పనుల మీద ఉండవాలని మీకు తెలియదా? ముందే చెప్పినా కదా, పిల్లలు తల్లిదండ్రుల మీద ఒప్పుకుంటున్నారు, తల్లిదండ్రులు పిల్లల మీద ఒప్పుకుంటున్నారు. ఎవరి పని వాళ్ళు చేయడం లేదు. దట్ ఈస్ ద ప్రాబ్లం. ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే అదే, ఎవరి పని వాళ్ళు చేయాలా. ఆన్ డ్యూటీ. కార్ల మీద దాళ్ళ మీద చూస్తుంటాం. ఆన్ డ్యూటీ. ఎంఆర్ఓ ఆన్ డ్యూటీ, కలెక్టర్ ఆన్ డ్యూటీ. ఆరైతేనే ఆఫ్ డ్యూటీ కదా, ఆరైతేనే ఆఫ్ డ్యూటీ. క్రిస్టియన్ కు దెర్ ఇస్ నో ఆఫ్ డ్యూటీ. 24/7 వీఆర్ ఆన్ డ్యూటీ. మనకు విశ్రమం లేదండి, మనకు విశ్రాంతి లేదు. క్రైస్తవునిగా అలుపెరుగని యోధునిగా ఈ లోకంలో జీవించాలి. దెర్ ఇస్ నో రెస్ట్ ఫర్ క్రిస్టియన్. దెర్ ఇస్ నో రెస్ట్ ఫర్ క్రిస్టియన్. 24/7 we need to praise God. దేవుని పనిలో ఉండాలి. అందుకే దేవుని రాజ్య వారసత్వాన్ని, వ్యాప్తిని మనము అందుకోలేకపోతున్నాము కనుకనే వీఆర్ ల్యాకింగ్ ద నేచర్ ఆఫ్ డివినిటీ. దైవత్వపు లక్షణాలను మనం కోల్పోతున్నాం. దైవ లక్షణాలు ఏంటి? క్షమించటం, ప్రేమించటం. ఉన్నాయా? ప్రేమించటం, క్షమించటం ఉన్నాయా మన దగ్గర? ఉండవు. మనం క్షమించి ప్రేమించి పిలిచినా కూడా పలకరు కొంతమంది. అదేందో తెలియదు మరి. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళ, గాడ్ సో లవ్ ద వరల్డ్. దేవుడి లోకమును ఎంతో ప్రేమించాడు. ఆ ప్రేమలో నువ్వున్నావు, నేనున్నా, ఈ లోకంలో ఉన్న వారందరూ ఉన్నారు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళ, తప్పిపోయాడు, దొరికాడు. దొరికిన కుమారుడు మాట్లాడుతున్నాడు, నేను నా తండ్రి పనుల మీద. మనం కూడా తప్పిపోయాం, దేవుని ద్వారా దొరకబడతాం. యేసుక్రీస్తు ప్రభుల వారు దొరకబడ్డాం. మనం కూడా ఎవరి పనుల మీద ఉండాలా? దేవుని పని మీద ఉండాలి. మనం ఉన్నామా దేవుని పని మీద? దేవుడు సూటిగా మాట్లాడుతున్నాడు. ఏ డ్రీమ్ డజంట్ బికేమ్ రియాలిటీ. రాసి పెట్టుకోండి వీలైతే. ఏ డ్రీమ్ డజంట్ బికేమ్ రియాలిటీ. When it becomes reality, need to have determination and hard work. నీ కళ సాకారం కావాలంటే ఏం కావాలా? నిబద్ధత కలిగిన వాడిగా ఉండాలి, కష్టపడేటువంటి వాడిగా ఉండాలి. వితౌట్ డిటర్మినేషన్, వితౌట్ హార్డ్ వర్క్, యు మే నాట్ ఫుల్ఫిల్ యువర్ డ్రీమ్ యాజ్ రియాలిటీ. సింపుల్. ప్రభు కష్టపడ్డాడు,
ప్రభువు నిబద్ధత కలిగి ఉన్నాడు. అందుకే దేవుని రాజ్యాన్ని భూలోకంలో స్థాపించాడు. ఆయన బిడ్డగా మనం ఉంటే మనం కూడా ఏం చేయాలా? దేవుని రాజ్యాన్ని లోకంలో ఏం చేయాలా? విస్తరించాలి. ఆయన స్థాపించాడు, మనం ఏం చేయాలా? విస్తరించాలి. ఇంకొకరిని రక్షించాలి, కనీసం నువ్వన్నా రక్షణ. ఇంకొకరిని రక్షించొద్దులే, కనీసం నువ్వన్నా రక్షణ. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళు, గాడ్ హ్యాస్ ఎ క్లియర్ విజన్. దేవునికి ఒక నిబద్ధత కలిగినటువంటి దర్శనం ఉంది, ఒక ప్రత్యేకమైన దర్శనం ఉంది. ఆ దర్శనం నీ రక్షణ, నీ విడుదల, నీ సంతోషం, నీ సమాధానం, నీ ఆశీర్వాదం. ఇవి పొందాలి అని అంటే దేవుని బిడ్డగా నువ్వు జీవించాలి, దేవుని వారసునిగా నువ్వు జీవించాలి. అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.